and I request all the candidates to kindly cooperate with us. And ఆల్రెడీ మనకి 144 సెక్షన్ అమల్లో ఉంది. సో ఎవరు ఎక్కడ జనాలు గుమ్ముకూడి ఉండకూడదు. అండ్ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ దెర్ ఆర్ నో విజయోత్సవ ర్యాలీలు అవి పర్మిషన్స్ ఇవ్వడం లేదు. సో అంటిల్ విజయోత్సవ ర్యాలీలు కానీ పర్మిషన్ ఇచ్చినంత వరకు దయచేసి విన్నింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ గ్యాదరింగ్లు కానీ ఎటువంటి గ్యాదరింగ్స్ కానీ సెలబ్రేషన్స్ విత్ యూజ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ కానీ బైక్స్ మీద ర్యాలీలు కానీ ఎటువంటి టైప్ ఆఫ్ ప్రొసెషన్స్ అయినా అవాయిడ్ చేసుకోవడానికి మా విజ్ఞప్తి పోలీస్ వారికి. అండ్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా కొంచెం దయచేసి కోఆపరేట్ చేయండి. ఎందుకంటే 144 సెక్షన్ అమల్లో ఉన్నది కాబట్టి ఎవరు గుమ్ముకూడి ఉండకూడదు, ఎటువంటి జంక్షన్స్లో కానీ ఎక్కడ గుమ్ముకూడి ఉండకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం హూఎవర్ హస్ బ్యాడ్ హ్యాట్స్ అండ్ అస్ వెల్ as ట్రబుల్ మౌంటర్స్ అందరినీ కూడా స్టేషన్లో రేపు పెట్టడం జరుగుతుంది. These all events are only to prevent any untoward incident because of the sensitivity of the areas and everything, and we are taking much more preparations in this, and hopefully రేపు కౌంటింగ్ ప్రాసెస్ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. మనకి జగ్గయ్యపేటలో ఎటువంటి గొడవ లేకుండా పోలింగ్ అనేది చాలా ప్రశాంతంగా జరిగింది. అదేవిధంగా కౌంటింగ్ ప్రాసెస్ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్. ఉన్నాయి లాస్ట్ టైం చిన్న పెట్టి ఇష్యూస్ ఏమైనా అయిన వాటిలో ఖచ్చితంగా మేము టికెట్స్ పెట్టడం జరిగింది. సుమారుగా ఒక 12 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ప్రతి గ్రామంలో టికెట్స్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా కొంచెం పాత హిస్టరీ ఉన్నా కూడా అక్కడ కూడా టికెట్స్ పెట్టడం జరిగింది. సో సుమారుగా నందిగామ సబ్ డివిజన్లో వీ హ్యావ్ కెప్ట్ 39 టికెట్స్. అండ్ అలాంగ్ విత్ ఇట్ మొబైల్ పార్టీస్ కూడా ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక 4 మొబైల్ పార్టీస్, అండ్ జగ్గయ్యపేట ఇంపార్టెంట్ కాబట్టి దానికి ఒక 5 మొబైల్ పార్టీస్ పెట్టడం జరిగింది. అండ్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రిపరేషన్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ హోప్ఫుల్లీ నో అన్టువర్డ్ ఇన్సిడెంట్ అక్కర్స్ అండ్ పీస్ఫుల్గా అయిపోతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.